నాన్నకు ప్రేమతో సినిమాలు అనుకుంటా ప్రపంచంలో ఎక్కడో జరిగే అంశానికి మరెక్కడో ముడిపడి ఉంటుంది అన్నటువంటి డైలాగ్ ఉంటుంది. అలాగే భారత స్టాక్ మార్కెట్లు వాస్తవంగా మొన్న మోడీ ప్రభుత్వపు బడ్జెట్ తర్వాత భారీగా పతనమైంది. కానీ ఇప్పుడు అమెరికాలో జరిగిన నిర్ణయాలతో ఇక్కడ మార్కెట్లు లాభపడటం అన్నటువంటిది కీలకమైన అంశం. రికార్డు స్థాయికి చేరడం అన్నట్టుంది. బుల్ మరోసారి రంకేసింది. మదుపర్ల కొనుగోలు జోరుతో సూచీలు మరో చారిత్రాత్మకమైనటువంటి మైలురాయిని అందుకున్నాయి. చరిత్రలో తొలిసారిగా నిఫ్టీ 25,000 పాయింట్ల శిఖరాన్ని అడుగుపెట్టింది. సెన్సెక్స్ 82,000 పాయింట్లను చేరుకుని వెనక్కి వచ్చింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ సెప్టెంబర్లో వడ్డీ రేట్ల కోతలను ప్రారంభించవచ్చన్న అంచనాతో అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా మారి డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు తగ్గి $83.73 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడి చమురు $81 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇది వరుసగా జరుగుతున్నటువంటిది. సెన్సెక్స్లో భారీ మార్పులు అన్నటువంటిది చోటు చేసుకుంది. నిఫ్టీ మైలురాయి 25,000 దాటడం అన్నటువంటిది ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేదు. 2024 ఆగస్టు 1న ఇది సాధ్యమైంది. 24 జూన్లో జూన్ 27కి 24,000 టోటల్గా. ఒకప్పుడు 1996 అంటే ఒక 24 కదా, ఇది 27 అంటే కేవలం 18 ఏళ్లలో అప్పట్లో 1000 పాయింట్లు, ఇప్పుడు ఏకంగా 25 పాయింట్లకి వెళ్ళడం అన్నటువంటిది భారతదేశపు స్టాక్ మార్కెట్లో రికార్డు. ఇది హయ్యెస్ట్ అన్నమాట.